నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ ఘనంగా శ్రీకాళహస్తి ఆటో డ్రైవర్ యూనియన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వేములపల్లి కోదండరామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు పేద విద్యార్థులకు ఖరీదైన దంత వైద్యాన్ని అందించడం ఫౌండేషన్ లక్ష్యమని తెలిపిన ప్రముఖ దంత వైద్యులు వి నాగరత్నం ఘనంగా కళింగ కులస్తుల ఐక్య వేదిక నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘీయులు గుడివాడ శ్రీకాళహస్తి కాలనీలో జరిగిన శ్రీకాళహస్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి కాలనీలో జరిగిన శ్రీకాళహస్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ కార్మిక పేద వర్గాల పక్షపాతిగా వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆటోలపై లైఫ్ ట్యాక్స్ తొలగించి ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి అండగా నిలిచినట్లు యలవర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంగడాల సతీష్, అధ్యక్షులు బషీర్, కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంచెం ఎంపీ గారితో మీటింగ్ ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఏదైనప్పటికీ సంఘటితంగా ఉండి ఒక అసోసియేషన్గా ఫామ్ అవడం అనేది చాలా సంతోషం. అట్లాగే మీ సమస్య చిన్న సమస్య, అది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఆ సెంటర్లో పెట్టుకునేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమస్యను కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడాను. అది పెద్ద సమస్య కాదు. నేను రేపు అవసరమైతే ఆ బండి వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ మీకు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాను. ఎందుకంటే అన్ని స్టాండ్లో కూడా మీ ప్రాంతంలో మీరందరూ కూడా ఒక క్రమశిక్షణగానే ఉంటారు. నేను ఎందుకంటే రోజు ఆ రోడ్డు అంటే వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా, చూస్తూ ఉంటాను. ఎక్కడా కూడా ఎప్పుడో ఒకటే అలా ఇబ్బంది తప్ప మిగిలిన రోజుల్లో ఇబ్బంది లేకుండా ఒక పక్కకి పెట్టుకునేటటువంటి మీకు ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా బంటుమిల్ రోడ్డు ముఖ్యంగా మీకే, ఎందుకంటే బంటుమిల్ రోడ్డు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. 50 సంవత్సరాలు ఎవరు చేయలేకపోయారు ఆ పని. మరి ఈరోజు మన అందరం కలిసి సాధించుకున్నాం, అందరూ సహకరించారు. పట్టణంలో ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలనేటువంటి తపనతో ఈరోజు పనిచేయబట్టి ఆ కార్యక్రమం జరిగింది. అట్లాగే మీకు కార్మికుల పరంగా, ఆటో వర్కర్స్ పరంగా, ఆటోల పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని చూస్తాం తప్పనిసరిగా. మీకు అదే కాదు, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే తప్పనిసరిగా కార్మికులందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొంత లేట్ అయినప్పటికీ రావేంకటేశ్వర కొంచెం పని నుండి రాకపోయినప్పటికీ మా కోసం ఎంతసేపు వెయిట్ చేసినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే పరిష్కారం ఆయన స్థాయిలో చేయాల్సి ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్దాం. ఎందుకంటే మేము కూడా తీర్మానం చేసి పంపించాం ట్రాక్టర్లకు, ఆటోలకి తీసేయాలని. అట్లా అన్ని జిల్లాల నుంచి పంపించారు. మేము ముందు ఇక్కడ నుంచి జిల్లాకు పంపిస్తాం, జిల్లా నుంచి స్టేట్కి. రాబోయే కాలంలో కూడా మీకున్నటువంటి అవసరాలు కానీ, ఇబ్బందులు కానీ ఏది రాకుండా తప్పనిసరిగా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. మీరు కూడా మరి ఎన్నిసార్లు నా కోసం వచ్చారో, మీరు కవర్ చేయగానే నేను ఎన్నిసార్లు వచ్చానో మీ అందరికీ తెలుసు. రాగానే మరి స్టేషన్కి వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ జరిగింది. అట్లాగే నాకు పైన వాళ్ళు ఉన్నారు, నాకు ఏదైనా వస్తే అమ్మటే ఫోన్ చేయగానే స్పందించే నాయకులు ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం ఇబ్బంది వచ్చినప్పుడు నాకు చెప్తే వెంటనే సమస్య పరిష్కరించే దిశగా నేను మీకు చేయూతగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి. అట్లాగే ఆటో సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మేము 10-15 సంవత్సరాల నుంచి కాలనీగా వచ్చిన కాడి నుంచి తోలుతున్నాం ఆటో అక్కడ పెట్టుకొని. ఈ 4 రోజుల నుంచి మాకు బాగా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని చైర్మన్ గారికి తెలియపరచడం అయింది. వచ్చారు, మా సమస్యలను పరిష్కరించాలని ఆయనతో కోరుకుంటున్నాం. అది మనం మాట్లాడేది. మున్సిపల్ చైర్మన్ అయినటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారికి, అలాగే మన యూనియన్ ఆటో యూనియన్ వర్కర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి అంగడాల సతీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
గౌరవ అధ్యక్షుడు కూడా మన ఆటో యూనియన్ తరఫున ఉన్నారు. ఆయనకి ప్రతి ఒక్క సమస్య మనం నెల రోజుల నుంచి చెప్తున్నాం. మనతో పాటే స్టేషన్గా కానీ ఎక్కడికైనా వచ్చి ప్రతి ఒక్కరితో కూడా మన యూనియన్ తరఫున మాట్లాడారు. ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఎల్వర్ శ్రీని గారికి కూడా ఈ సమస్యను చెప్పారు. స్వయంగా ఇక్కడికి వచ్చి ఎస్ఐ గారితో మన ఎదురుగానే ఫోన్లో మాట్లాడి 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆటో తోలుతున్నారు. ఒక ఆటోకి ఛాన్స్ ఇమ్మని చెప్పి మన ఎదురుగానే మాట్లాడారు. కాబట్టి ఆ విషయాన్ని ఎస్ఐ గారు కూడా పరిష్కరించాల్సిందిగా మనం చేస్తున్నాం. గుడివాడ గాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు వేములపల్లి కోదండరామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలను నిర్వహించారు. పేద ప్రజలకు ఖరీదైన దంత వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు వేములపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని విధాలా కృషి చేస్తున్నామని వేములపల్లి ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ వి నాగరత్నం పేర్కొన్నారు. వేములపల్లి కోదండరామయ్య సీతారత్నం మెమోరియల్ ఫౌండేషన్ వేములపల్లి దంత వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో గీతాభవన్ రోడ్డులోని గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరత్నం మాట్లాడుతూ వేములపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు, వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయడంలో ఉద్దేశం ప్రజలకి అందుబాటులోకి దంత వైద్యం అనేది తీసుకురావాలనే మెయిన్ కాన్సెప్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేయడం జరిగింది. చిన్న సమస్యలు చిన్నగా క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దగా అయిపోయినాక కాస్ట్ ఎక్కువ, టైం ఎక్కువ పడుతుంది. సో ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి అనేది ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ క్యాంప్ చేయడం జరిగింది. అందరికీ ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 డాక్టర్లను చూస్తున్నాం ఇక్కడ. సో అందరికీ అందుబాటులోకి దంత వైద్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్రీగా క్యాంప్ చేయడం జరిగింది. సో అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ ఈ హాస్పిటల్ తరఫున, వేములపల్లి దంత వైద్యశాల తరఫున అందరికీ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. సో అందరూ పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం చేయడం జరిగింది. దీనికి గాను ఇంజనీరింగ్ కాలేజ్ వికేఆర్ విఎన్బి ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మనకి ఎన్ఎస్ఎస్ క్యాంప్ తరఫున సహాయం అందించారు. వాళ్ళకి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. గుడివాడ కమ్మవారి సత్రం నందు కళింగ కులస్తుల ఐక్యవేదిక నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. జగన్నాథపురంలోని కమ్మా సత్రంలో కళింగ కులస్తుల ఐక్యవేదిక సంఘ నూతన కార్యవర్గం ఆదివారం ఘనంగా జరిగింది. గుడివాడ డివిజన్ ఐక్యవేదిక అధ్యక్షుడిగా మెట్టా నాని, కార్యదర్శులుగా సింగవరపు ప్రభాకర్, తమ్మినేని నాగేశ్వరరావులతో పాటు ఇతర కార్యవర్గాన్ని సంఘీయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘ రాష్ట్ర నాయకులు ఆది విష్ణు, తమ్మినేని రోమేశ్వరరావులు మాట్లాడుతూ ప్రభుత్వం కళింగ కార్పొరేషన్ను ప్రకటించి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేసిన వారికే తాము మద్దతుగా ఉంటామని సంఘ నాయకులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆది, నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో కళింగ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు. కళింగ కులస్తుల ఐక్యవేదిక అండి. ప్రధానంగా ఏర్పడటానికి గల కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో కళింగలకు ఉన్న ప్రాముఖ్యత కంటే ఇక్కడ దక్షిణ ఆంధ్రాలో కళింగలకు ప్రాముఖ్యత లేదు. మెయిన్ మా మౌలిక వసతులు, మా మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి రాజకీయ పార్టీలతో కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ ఏ విధమైనటువంటి పనులు ఉన్నా కూడా మేము సాధించుకోవడం కోసమే ఈ కళింగ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. గ్రామస్థాయి కమిటీలు, డివిజన్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి. కాబట్టి మేము రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ విన్నవించేది ఏంటంటే మెయిన్ మా యొక్క కళింగ కులానికి సీరియల్ నంబర్ 28 BCA, దీన్ని కొంతమంది అధికారులు తెలియట్లా వాళ్ళకి. కాబట్టి దీన్ని తెలియచేస్తూ కళింగ కులస్తులు ఇంతమంది ఉన్నారని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ కళింగ సమైక్య వేదిక ఏర్పాటు చేయడం అయిందండి. గుడివాడ డివిజన్ లెవెల్లో కళింగ ఐక్య సమితి అని కళింగ అందరం కలిసి మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్రలో మా కళింగ కుటుంబానికి గుర్తింపు, వాళ్ళు ఇంచుమించు ఒక 30% వరకు ఉండడం వల్ల వాళ్ళకి గుర్తింపు ఉంది.
దక్షిణాంధ్రలో మాకు ఆ గుర్తింపు కనిపించట్లా. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒక డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి మనం వెళ్ళినా కళింగ అంటే గుర్తించలేని పరిస్థితుల్లో మరి ఉన్నాం. మాకు రెవెన్యూ పరంగా కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తరుణంలో మా యొక్క కులాన్ని ఎక్స్పోజ్ చేయడం నిమిత్తమే కానీ లేదంటే ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఇక్కడ కనిపించట్లే. మాకు ప్రభుత్వ పరంగా ఒక కళింగ సంక్షేమం నుండి కళింగ కుటుంబం నుండి కళింగ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి నిధులను బీసీల నుండి మాకు ఎంతవరకు అయితే రాగలుగుతాయో అంతవరకు కూడా వచ్చే వరకు పోరాటానికి కూడా ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. మా డిమాండ్స్ ఏంటంటే మా కళింగ జాతికి సరైన గుర్తింపు అనేది మాకు ఎక్కడా లేదు. ఈరోజు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీసో ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే కళింగ అంటే ఏంటి అనే దుస్థితికి మేము జారిపడ్డాం. ఈ రోజున మేము కృష్ణా డిస్టిక్లో 55,000 మంది సిల్లరగా ఓట్లు ఉన్నాం. మేము ఓట్ల కాడికి వస్తే వాటికి నాయకులందరూ ఏదేదో చెప్తున్నారు. మాకు రావాల్సిన నిధుల గురించి కానీ మాకు చేయవలసిన పనులు కానీ ఏ ఒక్కరూ కూడా మాకు చేయట్లేదు. ఏ ప్రభుత్వం కూడా మాకు చేయట్లేదు. ఏ ప్రభుత్వం అయితే మాకు కావాల్సిన డిమాండ్స్ని మీరు నెరవేరుస్తారో వాళ్ళకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మేము ఏ పార్టీకి విధంగా ఉండం. మాకు ఎవరైతే మాకు దీన్ని నెరవేరుస్తారో వాళ్ళకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. అయ్యా, మేము ఈరోజు ఏ రాజకీయ పార్టీకి కమ్ము కాయట్లేదు. అతీతంగా మా యొక్క జాతి గురించి మేము వర్ణించుకుంటున్నాం. మా గుడివాడ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల సుమారు ఒక 60,000 ఓటింగ్ ఉంది. మీరు ఏ పార్టీ అయినా కానివ్వండి మమ్మల్ని గుర్తించి మా కోసం మేము పోరాడలేదండి, మా పిల్లల కోసం పోరాడుతున్నాం. కనీసం మా పిల్లలకైనా న్యాయం చేస్తారని ఆలోచన చేస్తున్నాము. మాకు గనుక మీరు ఎవరైతే రాజకీయ మాకు ఎక్కడైనా సరే ఒక కులముగా గుర్తించట్లేదు. ఈ కళింగ కులం అనేది కూడా ఉన్నదని కూడా కొంతమంది ఎంఆర్ఓ గారి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గరికి వెళ్తే మొన్న ఒకరు కళింగ అంటే ఏంటి అన్నారు. వాళ్ళే తీసుకొని 28వ నెంబర్లో ఉన్నటువంటి మా కళింగ కులాన్నే వాళ్ళు తెలియకుండా పోయింది. ఇటువంటిది మా పిల్లలు మేము పడుతున్న కష్టాలు మా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని గుర్తిస్తారో ఆ పార్టీ వెనకాల వెన్నుదన్ను నుండి మమ్మల్ని కాపాడే వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకొని మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి మా యొక్క విజయం ఈ యొక్క కళింగలు ఉన్నారని గుర్తించేందుకు మీరు ఈ మీడియాని కవర్ చేసినందుకు మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల 69వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. నేటి సమాజంలో విద్యా వ్యవస్థ మార్కుల కోసం కుప్పకూలిపోతున్నట్లు అనుమానాలు అధికమవుతున్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ భాస్కర్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని ఏఎన్ఆర్ కళాశాల 69వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ నేటి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు అధ్యాపకుల్లో చిత్తశుద్ధి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అధ్యాపకులు విద్యార్థులు మార్కులు సాధించాలనే తాపత్రయం తప్ప నైపుణ్యం పెంపు గురించి ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు ఆస్తులు ఇవ్వడం గురించి కాక ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని ఉదయ భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు పర్వతనేని నాగేశ్వరరావు, కార్యదర్శి కెఎస్ అప్పారావు, ప్రిన్సిపల్ రాజశేఖర్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాలేజీ యాజమాన్యం పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఈ కాలేజీలో 1977-79 2 సంవత్సరాలు నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవడం జరిగింది. నేను ఏదైతే ఈ కాలేజీలో చదివిన ఇంటర్మీడియట్ ఏదైతే చదివానో అదే నాకు ఈ మొత్తం
గుడివాడ విశ్వభారతి ప్రైమరీ పాఠశాలలో భారతదేశ నృత్య కళలు అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని 1వ తరగతి నుండి 5వ తరగతుల చిన్నారులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. విశ్వభారతి ప్రైమరీ స్కూల్లోని సిరిసిరిమువ్వ కళాతోరణం వేదికలో ఇంపోరియా 2019 వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ చిన్నారులు భారతీయ పాశ్చాత్య నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ఏఎన్ఆర్ డ్యాన్సులు, బెల్లీ డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విశ్వభారతి డైరెక్టర్ పొట్లూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంకేతిక తదితర రంగాల్లో ప్రావీణ్యం కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసబాబు మాట్లాడుతూ చిన్నారులకు చదువుతో పాటు సాంస్కృతిక రంగాల్లో శిక్షణ ఇవ్వడం వల్ల మానసిక ఉల్లాసం వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమం పిల్లలు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొని ముఖ్యంగా వాళ్ళు నేర్చుకునే విధానం అనేటువంటిది పిల్లల్లో ఎంత అద్భుతమైనటువంటి కళ ఉన్నదో అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్ట్గా, అదేవిధంగా పేరెంట్స్ కూడా చక్కని ప్రోత్సాహం. చదువు ఒక్కటే కాదు, పిల్లలు అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణించాలంటే చిన్ననాటి నుంచి సర్వతోముఖంగా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. ఈ చిన్నారులు ఇంత సంతోషంగా ఇన్ని వేల మంది పిల్లలు ఎదురుగుండా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారంటే ఊహించడానికి వీలైనంత ఆనందంగా ఉన్నది. ఇది పిల్లల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పేరెంట్స్ అందరూ పాల్గొని పిల్లల్ని ఎంతో ప్రోత్సహించినందుకు నేను పేరెంట్స్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా మా టీచర్సు ఎంతో చక్కని మంచి అభిరుచితో ఇలాంటి ప్రోగ్రాంలు వాళ్ళు పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇవ్వటం అనేది నేను చాలా గర్వకారణంగా, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. విశ్వభారతి అంటే చదువు ఒక్కటే కాదు, అన్ని రంగాల్లోనూ విద్యార్థులు అభివృద్ధి చెందాలి. అదే విశ్వభారతి యొక్క ధ్యేయం. దానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని మనం చేస్తున్నాం. పిల్లలతో విశ్వభారతి చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది పిల్లల్లో విద్యతో పాటు వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి రెగ్యులర్గా అన్ని స్కూల్స్లో ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉండదు. కానీ విశ్వభారతి స్కూల్లో ఏమంటే పిల్లల్లో అన్ని రకాలుగా వాళ్ళని మంచి స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో, అదేవిధంగా వాళ్ళ ఆలోచన విధానంలో అట్ ది సేమ్ టైం ఏమంటే చదువే కాదు, చదువుతో పాటు అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా ఒక పేరెంట్గా ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శివరాత్రి పర్వదినానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు సుంకర గాంధీ తెలిపారు. బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు, అమ్మవార్లకు వేద పండితులు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ సుంకర గాంధీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రముఖమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. శివరాత్రి వేడుకల్లో పాల్గొనే వేలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో అరుణ, పాలకవర్గ సభ్యులు నాగమల్లేశ్వరరావు, వేద పండితులు సోమేశ్వర శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రమణేశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం నమః శివాయ సాంబాయ సగణాయ ససోనవే ప్రధాన పురుషేష్యాయ సర్గసిద్ధ్యంత హేతవే. ఓం నమః శివాయ. భక్త మహాశైలారా, మన గుడివాడ పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత భీమేశ్వర వారి యొక్క దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ శివరాత్రి అనేది జన్మకో శివరాత్రి అంటే ప్రతి నెల కూడా మహాశివరాత్రి వస్తుంది. ఈ శివరాత్రి రోజున భక్తులు ఎవరి కూడా చక్కగా స్నానం చేసి ఈ యొక్క స్వామివారి యొక్క ఈశ్వరుని దర్శనం చేసుకున్న ఎడల
సకల పాపాలు తొలగిపోతాయని చెప్పిన శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ బండిమేల రోడ్లో ఏం చేసి ఉన్న శ్రీ గంగాపార్వతి భీమేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ రోజున ఆదివారం ఈ రోజున అమ్మవారికి గోక్షీరాభిషేకం, అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అలాగే స్వామివారిని అమ్మవారిని పెళ్లికుమారుని చేయుట, అలాగే సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. రేపు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేకాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం వరకు అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం జగజ్యోతి, అలాగే అనంతరం కళ్యాణం, నిత్యోపాసన, బలిహరణ, అలాగే ఎల్లుండి నిత్యోపాసన, బలిహరణ, పూర్ణావతి, అలాగే వసంతోత్సవం జరుగుతుంది. బుధవారం రోజున స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గంగాపార్వతి సమేత భీమేశ్వర స్వామి బండిమేల రోడ్లో ఉన్న వేంచేసి ఉన్న దేవాలయానికి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారికి అయ్యవారికి అభిషేకాలు, పెళ్లి కుమారుని చేసే సాంప్రదాయం, సాయంత్రం ఇద్దరికి పెళ్లి కార్యక్రమాలు. ఈ గుడిని మన సోమేశ్వరరావు గారు, మన యువ గారు, మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ చక్కగా అందరూ సహకరించి రేపు శివరాత్రి మహాశివరాత్రి రోజు నగర ఊరేగింపు రోజు అందరూ కలిసి ఈ గుడిని పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, అట్లాగే గుడివాడ ప్రజలకి విన్నవించేది ఏంటంటే ఈ గుడి డెవలప్మెంట్లో చాలా పనులున్నాయి. ఈ అందరూ సహకరించి సహాయం చేసి అందరూ ఈ గుడిని అభివృద్ధి చేయాలని అందరిని కోరుకుంటూ, ఈ గుడిని అభివృద్ధి చేస్తూ మాతో పాటు సహకరించి మా రమణ గారు అట్లాగే అందరినీ ఈ గంగా సర్వేశ్వరుడు అమ్మవారు అందరిని ఆయురారోగ్యాలతో అష్టాయిస్తరాలతో భోగభాగ్యాలతో అందరిని దీవించాలని పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి కళ్యాణోత్సవాలు 3/3/2019 నుండి 6/3/2019 వరకు జరుగుతాయి. ఈరోజు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు చేశారు. రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేకాలు మరియు సాయంత్రం 9 గంటల కళ్యాణము, 6/3/2019 తారీఖున గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ట్రస్ట్ బోర్డు, దేవాదాయ ధర్మాదాయ సహకారంతో అన్నీ చేశాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలిగించకుండా చలువ పందిర్లు అన్నీ వేశాము. కాబట్టి భక్తులందరూ శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గుడివాడ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఇర్షాద్ జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్, ఆకుల కిరణ్ కుమార్లు మైనారిటీ సోదరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీలో మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్ష కార్యదర్శిగా పనిచేసిన ఇర్షాద్ సుభానీలకు జనసేన పార్టీ కండువా కప్పి బోరగడ్డ శ్రీకాంత్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో బోరగడ్డ శ్రీకాంత్, ఆకుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ నిస్వార్థంగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని, కులమతాలకు అతీతంగా పార్టీలో అన్ని వర్గాల వారికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జనసేన పార్టీ ప్రజా సమస్యలపై గలమెత్తడం జరిగిందని, మైనారిటీ సోదరులు పవన్ కళ్యాణ్కు అండగా నిలిచి వారి సమస్యలపై పోరాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇర్షాద్ సుభానీలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో మైనార్టీలకు గుర్తింపు లభించడం లేదని, అన్ని వర్గాల వారికి ప్రాముఖ్యతను ఇస్తున్న జనసేన పార్టీలో చేరి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్కే మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఆల్రెడీ కొన్ని విషయాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకి ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన అంశాలు మన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలు మేము ముందు ఉంచారమ్మా. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే సచార్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. మీకు చాలా మంది ఏంటంటే సచార్ కమిటీ మాత్రమే అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో చెప్పాల్సినవి ఏంటంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి చాలా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో ఓట్ల వరకు వాడుకొని ముస్లింలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలను కానివ్వండి, ఆ తర్వాత వారికి ఎలాంటి న్యాయం అనేది చేయట్లా.
ఇది వాస్తవం. దీనికి భిన్నంగా సచార్ కమిటీ స్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేకించి సచార్ కమిటీ ఏదైతే వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడాల్సిన విధానాన్ని ఏదైతే రూపొందించిందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నమ్ముతున్నారు. చేద్దామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు, చేసి తీరుతారు. దయచేసి మీరు అందరూ గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాల్టి వరకు కోట్ల రూపాయలు ప్రజాధన దుర్వినియోగం జరుగుతుంది. కుంభకోణాలు తినేస్తున్నారు తప్ప ఎవరు కూడా ప్రజల యొక్క సొమ్ముని ప్రజలకే ఖర్చు పెట్టట్లా. ఈ రోజు చాలా స్పష్టంగా ఒక మంచి భావంతో ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాలి, అవినీతి దోపిడీని పారద్రోలాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చి ప్రజాసేవ చేయాలని చాలా మంచి ఆకాంక్షతో మీ ముందుకు వచ్చారు. ఒక మార్పు కోసం ఆవిర్భవించిన పార్టీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పి ఈ రోజున మనందరం గర్వంగా చెప్పుకుంటున్నామంటే, ఈ రోజున ఈ వార్డులో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ రోజున ఈ వార్డులో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మైనార్టీలు అన్న కానీ ముస్లిం సోదరులు అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానం అంటే, వాళ్ళు లేనిదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం లేదు. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా చిరంజీవి అభిమానులుగా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా కానీ మాకు ముస్లిం సోదరులు ఎంతో తోడుగా అండగా ఉంటున్నారు. అనేక కార్యక్రమాల్లో వాళ్ళు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాకు గుడివాడ నియోజకవర్గంలో కరీం గాని వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాల్లో మాకు జనసేన పార్టీకి ఉపయోగపడుతూ ఉన్నారు. ఈ రోజున అలాగే ఎంతో ఉత్సాహంగా ఈ వార్డు నుంచి షేక్ ఇర్షాద్ భాయ్ ఈ రోజున మన జనసేన పార్టీలో చేరటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ముస్లిం సోదరులు అనేది ఈ రోజున మన పార్టీకి ఆయువు పట్టు. రేపొద్దున్న వాళ్ళంతా మనకి కొండంత అండగా ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే జనసేన పార్టీకి వాళ్ళంతా కూడా అండగా ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ పార్టీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే గ్యాస్ కనెక్షన్లు చాలా ఇప్పించడం నేను చూశాను. అలాగే ఆయన ఎప్పుడో నేను కోరాను, అన్న ఒకసారి మన పార్టీలోకి వస్తే ఎంత బాగుంటుంది, ఎందుకంటే మనంతా యూత్ అంతా మన జనసేన పార్టీలో ఉంటే ఎంతో దగ్గరగా ఉంటాం, అందరూ కలిసి ఇంకా సమస్యలు ఇంకా సర్వీస్ చేద్దాం అంటే తమ్ముడు ఇంకా నేను దగ్గరగా ఉన్న టైంలో నేను చెప్తాను. అలాగే శ్రీకాంతరంలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మేమంతా కలిసి ఇప్పుడు దాకా మాకు కుల మత భేదాలు లేకుండా ముస్లిమ్స్ మైనారిటీలు అలా హిందువులు కలిసి అందరం కలిసి కుల మత భేదాలు అందరూ అన్నదమ్ములా కలిసి ఉన్నాము. అలాగే గుడివాడ నియోజకవర్గం పట్టణంలో ఈ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రనీళ్ళ రూపంగా వచ్చినాయి ఆ ఇళ్లలో పేదోళ్ళకి ఎంతమందికి వచ్చినాయి ఇళ్ళు అది చూడండి. పేదోడు ఉన్నా అనేవాడు 25,000 కట్టి ఇల్లు చేసుకోలేడు. అట్లాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని వసతులు కలగట్లేదు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి కార్పొరేట్ రేంజ్లో స్కూల్ కావాలి. ఇవాళ 5వ తరగతి చదివిన పిల్లలు కూడా మీతో ముందుకు వెళ్ళట్లేదు. ఆడపిల్లలు అంటే మా కమ్యూనిటీలో బయటికి పంపించారు. అలాగా మినిమం ఒక డిగ్రీ చేసే వరకు కూడా కార్పొరేట్ స్థాయిలో గుడివాడ పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి వసతులు కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని మేము కూడా వినతిపత్రం అందజేస్తాం. ఆ కార్యక్రమాలు ఆయన కూడా చేస్తున్నారు. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే కొన్ని చెప్పుకోదగ్గ సమయం లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాం. అందులో నా పేరు షేక్ సుబానీ అండి. మాది 26వ వార్డు, గుడివాడ 26వ వార్డుకి చెందిన భాగం. ముందుగా ఏంటంటే మా ఆవేదన ఏంటంటే ఇదే వార్డులో మాకు జిల్లా సెక్రటరీ మైనార్టీ జిల్లా సెక్రటరీగా బీజేపీలో పదవిని సేకరించాను. అదే రోజున మైనార్టీ టౌన్ పేషెంట్గా ఇర్షాద్ గారికి పదవి ఇవ్వడం జరిగింది బీజేపీలో. కానీ ఆ ఒక పార్టీ ఏంటంటే ముఖ్యంగా ముస్లిమ్స్ అనగా అన్ని పార్టీల్లో కూడా ప్రాధాన్యత ఉందా ముస్లిమ్స్కి? లేదు, ఖచ్చితంగా లేదు. ఇది అక్కడ చూస్తే మన పక్కన ఉన్న తెలంగాణ గురించి చూసుకుందాం. 2 మాటలు చెప్తాను.
ఒక ఓటు కోసమే. ఈ ఓటు మీరు ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి వేసి ఒక్కసారి గెలిపిద్దాం. ఆయన చేసేది, ఆయన సిద్ధాంతాలని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం చూసి ఆ తర్వాత ఆయన్ని గెలిపిద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. జై హింద్. రాజకీయంగా సేవ చేస్తూ మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమని టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ ఇబ్రహీం, మహమ్మద్ అబూలు పేర్కొన్నారు. రాజకీయంగా సేవ చేస్తూ మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమని టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ ఇబ్రహీం, మహమ్మద్ అబూలు పేర్కొన్నారు. నైజాంపేటలో నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వార్థానికి కొందరు వైసీపీ మైనారిటీ నాయకులు తమపై బురద చల్లి అసత్య ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి సహకారంతో గుడివాడలో కోట్లాది నిధులతో మైనారిటీ భవనాలు నిర్మిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దారుణమని విమర్శించారు. మైనారిటీల అభివృద్ధికి పాటుపడుతున్న తమపై కక్షపూరితంగా వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని ఇబ్రహీం అబూలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పే ఏంటంటే నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇట్లాగే ప్రెస్ పెట్టి మాట్లాడారు. మేము మసీద్ పని మొదలెట్టిన తర్వాత అసలు ఏ ప్రెస్ కానీ ఏది కానీ ఏ పత్రికకు కానీ మేము దేంట్లో ఎంటర్ అవ్వలేదు. మా పని మేము చేసుకుంటున్నాం. మాకు వచ్చిన పర్మిషన్ల ప్రకారంగా మా పని మేము మొదలెట్టి చేసుకుంటున్నాం. కొంతమంది దాన్ని అల్లరి సృష్టిస్తానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలెట్టి కమిషనర్ దాకా రోజుకు ఒకళ్ళ సబ్బున వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది ఇంకా కలిసి అల్లరి మూకలాగా తయారయ్యి అల్లరి సృష్టించాలి అని ఇప్పుడు దాకా మన టౌన్లో పార్టీ గురించి కానివ్వండి, ఇంకొక కమ్యూనిటీల గురించి కానీ అల్లర్లు లేవు ఎక్కడ. అంతా భాయ్ భాయ్ అని నిమిస్తున్నాం. అట్టాడిది వీళ్ళు లేనిపోయి సృష్టించి అల్లరి చేస్తాం మొదలెట్టిన మా పని మేము చేసుకుంటా పోయాం. ఆఖరికి పని ఆపేయాలి అన్న దృష్టికి వచ్చేసి వాళ్ళు ఏదో రకంగా చిల్లిగా పెట్టుకొని తగాదాలు పెట్టుకోవాలని కూడా మొదలెట్టారు. అట్టా టైంలో మేమేం చేసామంటే మా దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ తీసుకొని 2 టౌన్ ఎస్ఐ గారికి, డిఎస్పి గారికి, ఆర్టీఓ గారికి ఇట్టా కొంతమందికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చాం. ఏమని ఇచ్చాం? ఇట్టా అల్లరిళ్ళు సృష్టిస్తే వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోమని ఇచ్చాం. కానీ వీళ్ళని అరెస్ట్ చేయండి, ఎమ్మటే కేసులు కట్టండి అని మేమేం ఇవ్వాల. వీళ్ళని ఆపండి అన్న ఉద్దేశం మీద మేము ఇచ్చాం. దాని గురించి వ్యక్తిగత విమర్శలు దిగారాళ్ళు. మేము వాళ్ళ బాబు తాతల కాడి నుంచి చెప్పే వయసు నాకు ఉంది. అయినా వాళ్ళ గురించి చెప్తాం, అది మంచి పద్ధతి కాదు. మనకైతే ఎవరైతే చెప్పారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పాలంటే ముఖ్యంగా ఏంటంటే గౌస్ గారు 2 సార్లు కౌన్సిలర్ చేశాడు, పెద్ద మనిషి. ఆయన కూడా ఆ పక్కన కూర్చొని నా వయసుని విమర్శించమని చెప్పి నా వయసు పేరు ఎత్తి 70 సంవత్సరాలని హజ్ యాత్ర చేశారని, మేము ఎక్కడ ఎన్ని తప్పులు జరిగినా హజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ పేరు ఎత్తమండి. ఇవాళ వాడుకట్లో నిలబెట్టే స్థితిలో ఉండారు గౌస్ గారికి. అయినా మేము అవన్నీ పట్టించుకోలే. అంతేగాని వేస్ట్ మాటలొద్దు. నువ్వు మసీద్ షాప్లో ఉండి 20 ఏళ్ళ నుంచి అసలు అద్దె కడతలా. నీకు ఒబ్బోడోళ్ళు నోటీస్ అంటించారు నీకు, నీ కొట్టుకి. నువ్వు కోఆప్షన్ నెంబర్ ఉండి సిగ్గుమాలిన పనులు చేస్తున్నావు.
లాస్ట్కి చెప్పేది ఏంటంటే మా వయసుని గౌరవించాలి. ఈ లోపల నేను ఒక 6 నెలలు సిక్ అయ్యా, నా ఆరోగ్యం బాగోక. ఈ మసీదు వ్యవహారాలు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా మేము ఎవ్వరు వైఎస్ఆర్ వాళ్ళు లేవంటున్నారు. గౌస్ గారి భార్యతో కోఆప్షన్ నెంబరు, నీ సాటి కోఆప్షన్ నెంబరు ఆమెతో కోర్టులో వేయించారు. వైఎస్ఆర్ వాళ్ళు కాదు వాళ్ళు. మౌలాలి మాట్లాడాడు, లాయర్ గారు మాట్లాడాడు, ఇట్టా చాలామంది వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడారు. ఇవాళ వచ్చేటప్పుడు మేమేం మాట్లాడలేదు, వాళ్ళే చూసుకోవాలన్న మాట తప్పండి. వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడారు, అందుకనే మేము ఇంటర్వ్యూ చూసి ఇసుకు పుట్టిపోయి ఆఖరికి మేము ప్రెస్కి పేపర్కి దిగాల్సి వచ్చింది సార్. నిన్న కొంతమంది వైసీపీ వాళ్ళు, వైసీపీ మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇబ్రాహీం గారిని నన్ను టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు. మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి మళ్ళీ చెప్పదలుచుకోవాలి. కానీ ఏంటంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత మేము తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే వాళ్ళు చెప్పింది నిజమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 10 సార్లు ఒక గాడిదని పట్టుకుని గుర్రం అంటే గాడిది గుర్రం అవదు, గుర్రాన్ని పట్టుకుని గాడిది అని గుర్రం గాడిద అవదు. కానీ వాళ్ళు అలా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రెస్ మీట్ అన్న తర్వాత చాలా హుందాగా మాట్లాడాలా, హుందాగా గౌరవించాలి. రాజకీయాలు ఉన్నప్పుడు ఏది పడితే అది సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆ జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. కానీ మేము ఇబ్రాహీం గారు మేము కానీ చాలా హుందాగా మాట్లాడే గౌరవించి తీరుతాము. గౌస్ గారు 70 ఏళ్ళు, సరే ఆయన నా మీద వ్యక్తిగతంగా విమర్శ చేసినా ఆయన వయసును బట్టి ఆయన నేను గౌరవిస్తాను. మరి ఆయన ఒక ప్రకటన చేశారు, వ్యభిచారం నడిపిస్తున్న అదని పేపర్లో వచ్చింది నా పేరు చెప్పాడు. ఏ పేపర్లో వచ్చిందా? నీకు 70 ఏళ్ళు వయసు ఉంది, 2-3 సార్లు కౌన్సిలర్ చేసావు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏ పేపర్లో వచ్చింది నా పేరుతో నువ్వు చూపించు. అల్లా దయ వల్ల చాలా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా మైనార్టీలకు సేవ చేయాలని చెప్పి ఇక్కడ ఉండి ఒక గుల్జార్ చౌక్ షాపింగ్ కాంప్లెక్స్, ఒక షాదీఖానా, మసీదు, గ్రేవ్ యార్డ్స్, మైనార్టీ వార్డ్స్ అభివృద్ధి చెందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఆ కర్మ ఆ స్థితి పట్టలేదు. ఎవరికన్నా అతను నా పేరు ఇవాళ దాకా ఎవరో చేశారు, గతంలో పేపర్లో వచ్చిందో చోటా మైనార్టీ నేత అని చెప్పి వచ్చింది. చోటా మైనార్టీ నేత వైసీపీ ఓడా, టీడీపీ ఓడా, ఏ పార్టీ ఓడు అన్నది నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఏ పార్టీ వాళ్ళు తేల్చండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా లేఖ రాసడం జరిగింది. వాళ్ళు ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని సీసీ కెమెరాలు ఫుటేజ్లు మొత్తం పరిశీలించి స్పెషల్గా ఒక క్రైమ్ వాళ్ళనో, ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళనో, ఒక ఇంటెలిజెన్సీ వాళ్ళని నియమించి అసలు మొత్తం లాగి పోలీసు వాళ్ళు దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళు మేము మా పార్టీలో ఉన్నా, వాళ్ళ పార్టీలో ఉన్నా, లేదంటే అసలు ఇది జరిగిందా జరగలేదా, లేదంటే దీన్ని కావాలని ఎవరు సృష్టించి ఎవరిని అలర చేస్తాను ప్రయత్నం చేస్తాను. నేను ఇవాళ దాకా పట్టించుకోవాలి. కానీ రాత్రి గౌస్ గారు నా పేరు ఎత్తాడు. నాకు అంత కర్మ లేదు. ఎవరికన్నా నా మీద అనుమానం ఉన్నా నేను మా పవిత్ర గ్రంథం ఖురాన్ తీసుకుని ఏ మసీదు కావాలంటే ఆ మసీదుకి వచ్చి ప్రమాణం చేస్తాను. ఆ పేపర్లో వచ్చిన చోటా నేత నేను కాదు. ఆ పేపర్లో వచ్చిన చోటా నేతని వీళ్ళు సృష్టించారా, లేదంటే వైసీపీ పార్టీలో ఎవడన్నా ఆ చోటా నేత ఉన్నాడన్నది మీరు చూడాలి. నేను ఖురాన్ పట్టుకుని ప్రమాణం చేస్తాను. దానికి ఆ పేపర్లో వచ్చిన ప్రకటనకి అంటే నా పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా, నాకు ఎటువంటి సంబంధం లేదు. అంత దిగజారి అలాంటి పనులు చేయాల్సిన అవసరం కానీ అలాంటి చేయాల్సిన అవసరం కానీ నాకు లేదు. కానీ కావాలని నా ఎదుగుదల చూడలేక మేము కూడా మీ దగ్గర ఆధారాలు లేకుండా ఏదో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఏదంటే నన్ను ఏదో రకంగా నన్ను టార్గెట్ చేసి ఏమీ లేదు. ఓ ఎదిగిపోతున్నాడు, ఓ డెవలప్మెంట్ చేసేస్తున్నాడు, ఇది ఎదిగిపోతున్నాడు కాబట్టి ఏదో ఒక నొక్కాలని చెప్పి ఏదో అమ్మాయిలు అని ఇదనో తప్పండి. మీరు ఏది పడితే చెప్తానికి జనాలందరూ సిద్ధంగా లేరు. మేము 5 ఏళ్ళు వార్డు కౌన్సిలర్గా చేసాం. ఎంతో కాలం నుండి ఏరియాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసాం. చాలా చక్కగా ఎవరు వచ్చినా చాలా చక్కగా మనస్ఫూర్తిగా
ఎంతో సొంత డబ్బులు చేతిలో పెట్టుకుని ఎంతోమందికి సహాయం చేసిన చేతులు ఇవి, సహాయం చేసిన నోరు ఇది. మేము చాలామందికి ఆ యొక్క డెవలప్మెంట్కి, ఆ యొక్క మైనార్టీ డెవలప్మెంట్కి, మైనార్టీలకు అండగా ఉండటానికి కోసం మేము ఉన్నాం. కానీ ఒక వ్యక్తిగత విమర్శలు చేయాలని మాకు లేదు. గుడివాడ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ అవధానం మల్లిబాబు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. సోమవారం పవిత్ర మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవస్థానంలో లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు, దేవస్థాన పాలకవర్గ సభ్యులు, వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గౌరీశంకరపురం గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా మా అర్చక స్వాములు ఆధ్వర్యంలో, మా ధర్మకర్తలు, మా చైర్మన్ అవధానం మల్లేశ్వరరావు గారు, మల్లిబాబు గారు వారి ప్రోత్సాహంతో ఈ శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం నుంచి అంటే స్వామివారికి అభిషేకం, అలాగే ముఖ్యంగా కళ్యాణ ఉపదాతలైనటువంటి పామర్తి రాంబాబు గారు, నందివాడ రాధారాణి గారి వారి వంశపారంపరంగా వస్తుంది అభిషేక కార్యక్రమాలు. అలాగే రేపు ఉదయం స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం, సాయంత్రం వైభవంగా శివరాత్రి కళ్యాణ మహోత్సవం కూడా బాగా జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం క్యూలెన్స్, మంచినీటి వసతి, అలాగే తోపులాట లేకుండా ఈ రోడ్డు బ్లాక్ చేసి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసే కార్యక్రమం వైభవంగా చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సాయంత్రం పూట జరిగే కార్యక్రమంలో రేపు కళ్యాణోత్సవాలు ప్రతి భక్తులు తిలకించి ఆనందపరవశులు కావాల్సిందిగా కోరుచు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. శ్రీ మహాశివరాత్రి సందర్భంగా అందులో ఈ సంవత్సరం వచ్చిన శివరాత్రి సోమవారం కూడా కలిసి రావడం, అందులో శ్రవణ నక్షత్రయుక్తం అయినటువంటి ఈ సోమవారానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది చాలా సంవత్సరాలకు ఒకసారి వస్తుందని వినికిడి. కావున భక్తులందరూ కూడా ఈ శివరాత్రి పర్వదినమున స్వామివారి అభిషేకంలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి యొక్క కృపా కటాక్షులకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఓం నమః శివాయ. గుడివాడ చెంచు కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వడ్డాది రాజేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా మద్దతుతో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. గుడివాడ 19వ వార్డు చెంచు కాలనీలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ రాహుల్ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మోడీ నిరంకుశ పాలనకు ప్రజలు విరక్తితో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజేష్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి కార్యక్రమంలో గ్రామంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకి రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రదేశం ప్రకారం ప్రతి ఒక్కరికి ఆర్థిక సహకారం చేయాలని ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం కార్యక్రమం తరఫున ప్రతి లబ్ధిదారుడికి కనీస ఆదాయం దగ్గర నుంచి గ్యాస్ బండల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వస్తుంది. 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా వాళ్ళ ఉద్దేశంలో రాహుల్ చేపట్టిన కార్యక్రమం. ఇది రేపొద్దున ప్రభుత్వం ఇక్కడ ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆంధ్రాకి ఏపీ హోదా రావడం జరుగుద్ది. తద్వారా ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి అందుబాటులో ఉండడానికి కోసం రాహుల్ గాంధీ యువతకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కనుక ఈ కార్యక్రమం ఉపయోగించుకుంటే మీ అందరూ కూడా ఆర్థికంగా గతంలో జరిగిన రాజకీయాలు వేరు, ఇప్పుడు జరిగే రాజకీయాలు వేరు. ఏదో డబ్బులు ఇచ్చాం, ఏదో గెలిచాం ఎమ్మెల్యేలు అంటే ఆ సెక్షన్ వేరు. ఇప్పుడు జరిగేది రేపు వచ్చిన రాహుల్ ప్రధాని అవగానే ప్రతి ఇంటికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆయన చేసే కార్యక్రమం అనేకం ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి రాహుల్ గాంధీ ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించి భవిష్యత్తులో
కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది కాంగ్రెసే, భవిష్యత్తులో చేయబోదు కాంగ్రెసే. కాంగ్రెస్ అనేది ప్రతి ఒక్కరికి మనసులో ఉంది. ఇంటింటికి కార్యక్రమం తిరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం మా చెవులారా మేము వింటున్నాము. మీకు కూడా అలాగే కాంగ్రెస్ రావడమే కాదు, మీకు కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. నేను నిరంతరం మా మెయిన్ రోడ్లో మా ఆఫీస్ ఉంది, అక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి 4 ప్రోగ్రాంలు ఉంటాయి. 4 రకాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు కాంగ్రెస్ పార్టీని. కనుక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడి అత్యధిక మెజారిటీలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించాల్సిన కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా శ్రీకాళహస్తి ఆటో డ్రైవర్ యూనియన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. వేములపల్లి కోదండరామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు, పేద విద్యార్థులకు ఖరీదైన దంత వైద్యాన్ని అందించడం ఫౌండేషన్ లక్ష్యమని తెలిపిన ప్రముఖ దంత వైద్యులు వి నాగరత్నం. ఘనంగా కళింగ కులస్తుల ఐక్యవేదిక నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘీయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.